చూడండి, ఒక మనిషి పడిపోవటం సమస్య కాదు. ఒకవేళ మీలో ఎవరైనా పడిపోయానని చింతిస్తున్నారేమో, పడిపోయాను అని బాధపడుతున్నారేమో, ఇంకా పడిపోయాను ఏమీ లేదు ఇంకా అనుకుంటున్నారేమో. దయచేసి అలా అనుకోకండి. పడిపోవటం విషయం కాదు, నిలబడకపోవటమే విషయం. నా పాయింట్ అర్థమైందా మీకు? పడిపోవటం సమస్య కాదు, నిలబడకపోవడమే సమస్య. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో పడిపోయినా సరే, అది ఏ స్థితి అయినా సరే, ఈ క్షణం నువ్వు నిలబడాలనుకుంటే వెంటనే నిలబడిపో, అంతే. ఆ గతం అంతా కొట్టుకుపోద్ది. ఆ గతం అంతా ఏమైపోద్ది? కొట్టుకుపోద్ది. ఎలా కొట్టుకుపోద్ది చెప్పనా? చిన్నపిల్లలకి మ్యాజిక్ స్లేట్ కొంటాం. మ్యాజిక్ స్లేట్ అంటే అర్థం ఏంటి? దాని మీద ఏమైనా రాసేసుకో. దాని ఇలా పైకి లేపగానే ఏమైంది? మొత్తం జరిగిపోయింది. నువ్వు మారు మనస్సు పొంది దేవుని సన్నిధిలో నిలబడితే, మరలా కొత్త జీవితాన్ని మొదలు పెడితే, ఆ పాతవి గతించెను, దేవుడు మరలా ఎన్నడూ వాటిని జ్ఞాపకం చేసుకోడు. నువ్వు గిల్టీ ఫీలింగ్తో ఉండకు. అప్పుడు అలాగండి, అప్పుడు ఎప్పుడో 2 సంవత్సరాల కిందట ఇలా అండి, 10 సంవత్సరాల కిందట అలా అండి, ఇంకా 10, 2, 5 నువ్వు ఈ క్షణం మారు మనసు పొంది విడిచిపెడితే, ఈ క్షణం మారు మనసు పొంది విడిచిపెడితే, దేవుడికి ఎన్నడూ నీ పాపములను జ్ఞాపకం చేసుకొనడు. అంతే, ఫిక్స్. అది మనిషి కాదు ఆయన. రోజు నీ మీద పగబెట్టు కూర్చోవడానికి, రోజు నేను దెప్పుతూ కూర్చోవడానికి, సూటిపోటి మాటలు అంటూ కూర్చోవడానికి, రోజు నీ మీద నేరారోపణ చేస్తూ కూర్చోవడానికి ఆయన మనిషి కాడు. మనిషికున్న జబ్బేంటి చెప్పనా? ఎప్పుడైనా చిన్న గొడవ వచ్చిందనుకో, ఎక్కడి నుంచి వస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడు చెప్పండి గొడవ వస్తే? అబ్బో, మన పెళ్ళైన కొత్తలో అంటాడు మహానుభావుడు. ఎప్పుడట? పెళ్ళైన కొత్తలో. అరే నాయన, పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, పిల్లలు పెళ్ళిడికి వచ్చేసారు, నువ్వు ముసలోడు అయిపోతున్నావు, 20-30 ఏళ్ళు అయిపోతున్నాయి, అయినా కూడా ఏమంటాడు? మన పెళ్ళైన కొత్తలో మీరేం తక్కువ తినలేదు, మీలోనే ఉంటారు అలాంటి వాళ్ళు. అయ్యో, తెగ నవ్వేసుకుంటున్నారు. మన పెళ్ళైన కొత్తలోనండి మా అమ్మగారింటికి వెళ్ళినప్పుడు మీరు ఏమన్నారో తెలుసా అన్నది అనుకో, ఏమి అమ్మ చచ్చిపోయింది కదే. చచ్చిపోయిందిలేండి, ఎందుకు చచ్చిపోయింది? మీ వల్లే, ఆ బెంగతో చచ్చిపోయింది అంటారు. అంటే అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ముళ్ళేసి ఇంకా మామూలుగా ఉండదన్నమాట కథ. అన్నీ అవసరమా? ఇది మనిషి స్వభావం. ఎక్కడో ఎప్పుడో పూర్వకాలంలో జరిగిపోయిన అన్నీ తవ్వుకొని తెచ్చుకొని ఆ గొడవలన్నీ ముందేసుకుని మాట్లాడుకోవడం. అంత ఖాళీగా ఉన్నారా? అంత ఖాళీగా ఉన్నారా? ఆ ఫైల్స్ అన్నీ పనికొచ్చే ఫైల్సా, డిలీట్ చేసేయాల్సిన ఫైల్సా? ఏం చేయాల్సిన ఫైల్సే? డిలీట్ చేయాల్సిన ఫైల్స్. కానీ ఆ డిలీట్ చెయ్యం మనం. ఆ ట్రాష్ అలా ఉండాలి, డస్ట్బిన్ అందులో ఉండాలి, అన్నీ ఆ ట్రాష్లు అన్నీ ఉండాలి అలాగా. అమ్మ ట్రాష్ క్లియర్ చేసుకోమ్మా, అంత డస్ట్బిన్ అంతా క్లియర్ చేసుకోమ్మా, ఎందుకమ్మా చెత్త మనకంతా తీసేయమ్మా అంటే తీయను, అమ్మమ్మమ్మ అస్సలు తీయకూడదు, అవి అలానే ఉండాలన్నట్టు ఉంటుంది కొంతమంది పరిస్థితి. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ఆయనకు నూతనముగా అనుదినము నీ మీద వాత్సల్యత పుడుతుంది. ఆయన ప్రతి క్షణం నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రతి క్షణం నిన్ను దీవిస్తాడు, ప్రతి క్షణం నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు నిలబడు సత్యం కొరకు, నువ్వు గట్టిగా నిలబడు. ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, ప్రేమిస్తూనే ఉంటాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఒక మాట చెప్పనా? దేవుడు ప్రేమయే ఉన్నాడు, ఆయనకి ప్రేమించడం తప్ప మరొకటి రాదు. దేవుడికి ఏమొచ్చు? బాగా వచ్చిందేంటి? దేవుడికి బాగా వచ్చిందేంటి? ప్రేమించడం. ఎందుకంటే ఆయన పేరేంటి? ప్రేమ. ప్రేమకు ప్రేమించడమే తెలుసు. ప్రేమకు ఏం తెలుసు? ప్రేమించడమే తెలుసు. కాబట్టి దేవుడు నిన్ను క్షమించాడా? నిరంతరం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నిరంతర ప్రేమ ప్రవాహంలో నువ్వు ఉంటావు. ఇది నీకు అర్థమైతే పడిపోయాను అని చింతించొద్దు, పడిపోయిన చోటే ఆగిపోవద్దు. ఇమ్మీడియట్గా అక్కడ నువ్వు ఏం చేయాలి? నిలబడాలి, లేచి నిలబడాలి. అక్కడ నుంచి మరలా పరుగు ప్రారంభించాలి, మరలా బలంగా పరిగెత్తాలి, మరలా శక్తివంతంగా పరిగెత్తాలి. నేనేమంటానంటే, ఎక్కడ నువ్వు ప్రయోజకుడువు కాదన్నారో అక్కడే నువ్వేమనిపించుకోవాలి? ప్రయోజకుడివి, ప్రయోజకురాలివి అనిపించుకోవాలి. నువ్వు పడిపోవటం పెద్ద విషయం కాదు. ఒకళ్ళు పడిపోతే పడిపోయావులే, అలా వదిలేదాన్ని. కానీ నిలబడడం నేర్చుకో. ఈ క్షణమే నిలబడు, ఈ క్షణమే నిలబడు. క్షమించే హృదయం అలవాటు చేసుకో నువ్వు కూడా. దేవుడు కూడా క్షమించాడు కనుకనే తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరిన వెంటనే క్షమించేస్తాడు ఆయన. నేను తప్పు ఒప్పుకోను, నేను పట్టుకొని కుందేలకు 3 కాళ్ళని టెక్కు చేస్తే అస్సలు పట్టించుకోడు. టెక్కు చేసేవాళ్ళని మనము పట్టించుకోం, దేవుడు పట్టించుకోడు. కానీ నువ్వు నిజంగా మారు మనసు పొందితే, నువ్వు నిజంగా క్షమాపణ కోరితే ఆయన మరలా నిన్ను ఏం చేస్తాడు?
హక్కును చేర్చుకుంటాడు. అది దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని కనికరం, ప్రియమైన దేవుని సంగమా. అంటే పడిపోవడం విషయం కాదు, నిలబడడం విషయం. పడిపోయి ఉండిపోవడం సమస్య కాదు, నిలబడకపోవడమే అసలైన సమస్య. సో నిలబడాలి, మరలా తిరిగి నిలబడాలి, మరలా పునరుజ్జీవింపజేసుకోవాలి, మరలా తొలి అడుగులు వేయాలి, మరలా భారంగా పరిగెత్తాలి, మరలా శక్తినంతా కూడగట్టుకుని పరిగెత్తాలి. మన ఎవరో అబ్బాయిని తీసుకొచ్చారు చర్చ్కి, ఎగ్జామ్ రాశాడట, ఫెయిల్ అయిపోతానేమో అని డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడట. ఏంటది? అయిపోతానేమో అని ఇంకా రిజల్ట్ రాలే. నేను అన్నానప్పుడు, ఒకళ్ళు ఫెయిల్ అయిపోయాం అనుకుందాం, ఏంటి ఇప్పుడు భూమి తిరగడం ఆగిపోద్దా? సూర్యుడు ఉదయించడం మానేస్తాడా? చంద్రుడు అస్తమించడం మానేస్తాడా? ఫెయిల్ అయిపోయావు, ఏదో పిచ్చి పని చేసావు అనుకో, ప్రాణాల మీద తెచ్చుకున్నావు అనుకో, ఎవరు పోతారు? నువ్వు పోతావు. నీకు విషయం చెప్పనా, ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ ఇంకో ఎగ్జామ్ రాయొద్దని ఎవడు అనడు, మళ్ళీ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇది పోతే ఇంకోటి ఉంటుంది. నేను అన్నాను, అయ్యే బాబోయ్, నేను మా గొర్రెల కాపరినేనండి, చచ్చిపోయేదాకా గొర్రెల కాపరిగానే ఉంటానండి, వదిలి రాలేనండి అన్నాడు అనుకో, దావీదు రాజు అవుతాడేటే? అవుతాడా? అవడు. ఒక్కోసారి దేవుడు నడిపిస్తూ ఉంటాడు, నడిచిపోలాగా. ఏమో ఇంకా గొప్ప జీవితం ఉందేమో, అలా ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? ఇంకా ఉన్నతమైన జీవితం నీ కోసం ఉందేమో, ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? కొంతమంది చూడండి, ఒక చక్రం గీసుకుంటారు, ఈ చక్రంలోనే ఉంటారు, నూతుల కప్పలాగా దాటరు. ఏమో దేవుడు దాటిస్తాడేమో, నీకేం తెలుసు? చెరసాల్లో ఉన్నవాడిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఐగుప్తు కోటలో ప్రధానిగా కూర్చోబెట్టాడు. ఇంకా నా జీవితం ఇంతే, నాకు అంత సంఖ్యలే ఉంటాయి, 2 సంవత్సరాలు అయింది ఇప్పటిదాకా నన్ను దేవుడు విడిపించలేదు అని అక్కడే ఆ సంఖ్యలతో ఊరేసుకు చచ్చిపోతే? యోసేపు చరిత్ర మనం ఎలా చదువుకునే వాళ్ళమా? ప్రతిదానికి బెంగపడిపోతుంటారు కొంతమంది, ప్రతిదానికి దిగులు పడిపోతుంటారు, ప్రతిదానికి చింతపడిపోతుంటారు. అయిపోయిందంటారు ఏదో వీళ్ళకి తెలిసినట్టు. నువ్వు చెప్పు, అయిపోయిందా? నీకు తెలిసి ఇటు అయిపోయిందో లేదో? లేదండి ఇట్స్ ఓవర్ అండి, ఇట్స్ ఓవర్. ఏంటో ఓవరు? ఏంటో ఓవర్ నీకు తెలుసా? నువ్వు చూసావా? రేపేమి సంభవించునో మీరు ఎరుగరు. ఏమో ఫ్యూచర్ ఎంత బాగుంటుందో నీది ఎవరికి తెలుసు? ఫ్యూచర్ ఇంకా ఎలా డిజైన్ చేయబోతున్నాడు దేవుడు. రూతు కానీ మా ఆయన చచ్చిపోయాడని తను కూడా చచ్చిపోయింది అనుకో, ఏమైపోయేది? రూతు గ్రంథం ఉండేదేటి? ఏమా, రూతు మా ఆయన చచ్చిపోయాడని చెప్పి మర్నాడే తను కూడా ఉరిపెట్టుకు చచ్చిపోయింది అనుకో, రూతు గ్రంథం ఉండేదా? ఉండదు. మరి రూతు గ్రంథం ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడి పోరాడడమే మానవ జీవితం. ఒంటరిగా వచ్చాం మనం. అప్పుడు నీకు భార్య లేదు, అప్పుడు నీకు భర్త లేడు, అప్పుడు నీకు పిల్లలు లేరు, అప్పుడు నీకు డబ్బులు లేవు, అప్పుడు నీకు ఇల్లు లేదు, పొలాలు లేవు, ఏమీ లేవు, నీకు ఏ సపోర్టు లేదు. ఏ సపోర్టు లేకుండా, ఒంటి మీద ఒట్టి గుడ్డ ముక్క లేకుండా, మొలతాడు లేకుండా పుట్టావు నువ్వు. అవునా? అలాగే చచ్చిపోతావు. ఈ మధ్యలో వచ్చాయి, నువ్వు సాధించే విజయాలన్నీ కూడా మధ్యలోనే సాధిస్తావు. దేనికి చింతపడాలి? దేనికి బెంగపడాలి? దేనికి ఓ డేలా పడిపోయి చచ్చిపోవాలి? అది అసలు కరెక్ట్ కాదు. అది పరిష్కారం అసలే కాదు. చావు అస్సలు పరిష్కారం కాదు, అస్సలు పరిష్కారం కాదు. చాలామంది మరి ఈ చట్టంలో ఎందుకు బతుకుతారో నాకు తెలియదు. ఒక చట్టం తీసుకుని ఇదే జీవితం అనుకుంటారు, డాట్ పెడతారు, ఇక్కడే ఉంటాను నేను అంటారు. నో. ఏమో దేవుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్ళబోతున్నాడో, దేవుడిని ఎంత ఏ స్థాయిలో హెచ్చించబోతున్నాడో, ఏ స్థాయిలో నిలబెట్టబోతున్నాడో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? నువ్వు ఊహించని కార్యాలు నీ బ్రతుకులో జరగొచ్చు. మార్కు పడిపోయాడు, ఇంకా రాడని పౌలు అనుకుని ఉండొచ్చు, కానీ వచ్చాడా లేదా? ఎలా వచ్చాడు? కంబ్యాక్ ఇచ్చాడు. ఎలాంటి కంబ్యాక్ ఇచ్చాడు? వా, ఒక అద్భుతమైన ఫలించే ఒలేవ మొక్క వలె వచ్చింది కంబ్యాక్. అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకండి. ఒకటి పోతే ఇంకోటి ఉంటుంది, ఏదో ఉంటుంది. ద్వారం తెరుస్తాడు ఆయన. ఒక చోట మూసుకుపోయావా, ఇంకో చోట ఓపెన్ చేస్తాడు. ఒక చోట పడిపోయావా, ఇంకో చోట నీకు వెలుగును ఇస్తాడు. అసలు మొత్తం నరికేసిన మొద్దు కూడా వర్షపు చినుకు పడగానే ఏమైపోద్దట? చిగురించి మరలా చెట్టు అయిపోద్దట. అంటే మొత్తం నరికేశారు, ఇంకేమీ లేదు అనే చింత నీకొద్దు. ఆ నరికేసిన మొద్దులో నుండి కూడా ఆశీర్వాదాన్ని సృష్టించగలిగే సృష్టికర్త ఉన్నాడు కాబట్టి ధైర్యంగా నిలబడు. మొత్తం నరికేసిన స్థితిలో నుంచి కూడా నువ్వు ఎదగొచ్చు, ఎదిగే ఛాన్స్ ఉంది, ఎదిగే అవకాశాలు వస్తాయి. ఎదురు చూడు, ఓపిక పట్టు. అంతేగాని ఇంకేమీ లేదు, చచ్చిపోతాను,
ఇంకెక్కడితో నా జీవితం అయిపోయింది, ఇక్కడితో మొత్తం అయిపోయినట్టే, ఇంక నాకు ఏ దారి లేదు. నువ్వెవరు చెప్పడానికి ఏ దారి లేదని? నీకు తెలుసా రేపు ఏం జరగబోతుందో నీకు తెలీదు. నీ ఫ్యూచర్ ఏంటో నీకు తెలీదు. సృష్టికర్తని నీ భూమి మీద పుట్టించాడు కాబట్టి ఆయనకు లోబడు, ఎదురుచూడు, విశ్వాసంతో ఉండు. అంతేగాని ఇంక అయిపోయిందన్న మాట ఎప్పుడు నీ నోటి వెంట రాని. ఒక అయిపోయిందని ఎప్పుడు చెప్పకండి, ఎప్పుడు ఒకటే మాట చెప్పండి, చాలా ఉంది, చచ్చాక కూడా ఉంది. అదే కదా మన విశ్వాసం. చావుతో అయిపోయిందా, చచ్చాక కూడా ఇంకా ఉందా? లోకం ఏమంటుంది? చాలా రోజుల కిందట పాట వచ్చింది, అప్పుడు ఇంకా నేను మారలా. సత్తే ఏ గొడవ లేదు, నేను కూడా పాడుకునేవాడిని అది. నాకు రింగ్ టోన్ కూడా ఉండేది అప్పట్లో. రింగ్ టోన్, సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోళ లేదు, పుట్టే ప్రతోడు సత్తాడో అని ఆ రింగ్ టోన్లు పెట్టి తిరిగేవాళ్ళం. అంటే అప్పుడు ఆ మూర్ఖత్వమే ఉండేది. కానీ తర్వాత అర్థమైంది, సత్య చాలా పెద్ద గొడవ ఉంది, సత్య చాలా పెద్ద గోల ఉంది, తీర్పు కూడా ఉంది. లోకం నమ్మకపోవచ్చు కానీ తీర్పు ఉంది. ప్రతి వాడు ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. తీర్పు అయితే ఉంది, గోల ఉంది, గొడవ ఉంది, అన్నీ ఉన్నాయి. అసలు సత్యాకనే అసలు కథంతా ఉంది. ఆత్మ మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు పోవును. కనుక ఏం కంగారు పడకండి, ఇంకా చాలా ఉంది.